ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరు పాపలు. అయితే చిన్న పాప చనిపోయింది మేడం. ఇద్దరు పిల్లల్లో ఒక పాప చనిపోయింది, ఒక పాపకి హార్ట్ అటాక్. హార్ట్ రైట్ సైడ్ ఉంది, హార్ట్ అటాక్ కాదు, హార్ట్ రైట్ సైడ్ ఉంది. ఒక లంగ్స్ పని చేయట్లేదు మేడం. అయితే ఆయన ఈ లాక్డౌన్ నుండి చాలా సతాయిస్తుంది మేడం. ఎందుకు సడన్ గా లాక్డౌన్ తర్వాత ఇట్లా అవడానికి కారణం? అప్పటి నుంచి మీ ఆయన తేడాగా ఉన్నాడా? అంటే ఏ రకంగా? నన్ను ఇంటికి గొడవ పెట్టిస్తుంటే మా అమ్మోళ్ళ ఇంటికి పో అని చెప్తుండ్రి. మా చిన్నమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ నేను జగడం పెట్టుకున్నాను. నేను బెల్ట్తో గిడ కొట్టి, మా అమ్మమ్మ ఉండదు, మా చిన్నమ్మ ఉండదు. నైట్ 7-8 గంటలకు కొట్టిండు మేడం. కొట్టాడా? 3-4 సార్లు అట్లయినా ఇక దూరం కాబట్టిండు. ఏమన్నా అంటే కల్లా రాత్రి తననే జగడం పెట్టుకుంటుండే, ఇది చేస్తుండే. తాగపోయినా కూడా తాగిపిండ్రు. ఇక నీ పేమిన ఏముంది అది అంటాను. ఏమంటది? నీ పేమిన ఏదో గాలి ఉంది అందుకని నువ్వు తాగుతలేవు అని చెప్పి మరీ తాగిపి. నీకు దయ్యం పట్టిందేమో అని అలా భయం. దయ్యం పట్టిందని గుళ్ళ చుట్టూ తిప్పుతారా? దీనికి మీ పిన్ని కూడా సపోర్ట్, మీ అమ్మ సపోర్ట్. సాయంత్రం 7 గంటలకు ఇట్లా పంపి నేను గుడెంటకు పోయి మచ్చలు మొత్తం బట్టలు తీసేసి, మచ్చలు గీరిన తర్వాత స్నానం చేపించి వేరే బట్టలు పెట్టుకురండి. ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బట్టలు తీసేసి స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి నా ముందు అన్నాడు. చూసారుగా, అతను ఒకవేళ వీడియో తీస్తే మనం ఈ రోజు సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ ఎన్ని చూస్తున్నాం? ఫేక్ బాబాలు, ఫేక్ ఈ రకంగా మాట్లాడుతున్న మాంత్రికులు, తాంత్రికులు. నమస్తే అమ్మా. ప్రాబ్లం ఏంటి? మా ఆయన నుండి ప్రాబ్లం. మ్యారేజ్ ఎప్పుడైంది? 2012 అయింది మేడం. December 23కి అయింది. ఓకే. మా ఆయన ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరు పాపలు. అయితే చిన్న పాప చనిపోయింది మేడం. ఈ పాప ఒకటి ఉంది ఇప్పుడు. ఈ పాపకు ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మా ఆయన ఇప్పుడు ఫస్ట్ హోటల్లో చేస్తుండే మేడం. ఇప్పుడు ఒక మేడం దగ్గర చేస్తున్నాడు విల్లాలో. ఇద్దరు పిల్లల్లో ఒక పాప చనిపోయింది, ఒక పాపకి హార్ట్ అటాక్. హార్ట్ రైట్ సైడ్ ఉంది, హార్ట్ అటాక్ కాదు, హార్ట్ రైట్ సైడ్ ఉంది. ఒక లంగ్స్ పని చేయట్లేదు మేడం. హార్ట్ రైట్ సైడ్ ఉంది, ఒక లంగ్స్ పని చేయట్లేదు మేడం. పుట్టినప్పుడే చెప్పారు డాక్టర్స్? ఇట్లా 1 month చెప్పేశారా? నాకు డౌట్ వచ్చింది. హార్ట్ స్కాన్ లోనే తెలుస్తుంది కదమ్మా. చెప్పలేరు మేడం అప్పుడు మాకు. తర్వాత ఇప్పుడు పాప వయసు ఎంత? ఇప్పుడు 9 కంప్లీట్, 10 రన్నింగ్ నడుస్తుంది మేడం. మొన్న November 23. తనకంటే చిన్న పాప, పెద్ద పాప? చిన్న పాప చనిపోయింది. ఆ పాప ఎలా చనిపోయింది తల్లి? ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఆటో మాట్లాడుకుని పోతున్నాం మేడం విజయమీర్ హాస్పిటల్కి. అయితే ఆటోకు బండి గుద్దింది, 2 గుద్దుకుని ఆ బండి కింద పడిపోయింది. ఈ ఆటో పక్కన పడింది. ఎన్ని మంత్స్ అప్పటికి? అప్పుడు 7 కంప్లీట్ 8లో ఉన్నాను. ఓ ప్రెగ్నెన్సీ పోయింది అనాలా? పాప పుట్టిపోయినట్టు చెప్తున్నావు. పాపని అబార్షన్ చేసి తీసిండ్రు మేడం. ఉంది పాప, కానీ ఒక 1 day ఉంది, చనిపోయింది. సరే. ఆయన లాక్డౌన్ నుండి, మేము లాక్డౌన్ లో ఇంతకు ముందు ఇక్కడనే ఏం పని చేస్తాడు మీ ఆయన? ఆయన హోటల్లో చేస్తుండే మేడం. నువ్వేమన్నా పని చేస్తావు? నేను ఇంట్లోనే ఉంటుంటే. ఎందుకని 10 ఏళ్ల నుంచి? ఆయన పనికి వెళ్తా అంటే పనికి వద్దని చెప్తున్నా. అబ్బా, ఆయన సంపాదించేదాంతో బతికేయాలి. నువ్వు పనికి వెళ్తా అంటే మీ అమ్మ. ఎందుకు భార్య పని చేయడం ఎందుకు ఇష్టం లేదు? ఏమో మేడం, ఎందుకో తెలియదు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఇప్పుడైతే సిటీలో మా ఆయన నేనే ఉంటుంటే, ఇంకా మా చిన్నమ్మ బిడ్డను తోలుకొని వచ్చుకుంటాం. అప్పుడు పెళ్ళైన కొత్తలా. అంటే ఫస్ట్ నుంచి మీ ఇద్దరు అత్త మామలో వీళ్ళు ఎవరు ఉండరా మీతో? మీ అత్త మామ ఎక్కడ ఉంటారు? ఊర్లో ఉంటారు. మా తాతయ్య. సో పని కోసం మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి మీరు ఇద్దరు ఉంటారు. ఇందులో చుట్టాల అమ్మాయిని కూడా తెచ్చి పెట్టుకున్నాను. మా చిన్నమ్మ బిడ్డని నాకు మేనమామకి ఇచ్చింది మేడం. ఓహో, మీ హస్బెండ్ నేను మేనమామ అంటే మీ అమ్మ వాళ్ళ తమ్ముడా? తమ్ముడు. ఓకే. మా చిన్నమ్మలు ఇద్దరు, మా మేనమామలు ఇద్దరు, మా అమ్మ పెద్దది మేడం. సో మీ అమ్మమ్మ మీ అత్త. మా తాతయ్య చనిపోయింది నా పెళ్లి కాక ముందుకే. అయితే ఆయన ఈ లాక్డౌన్ నుండి చాలా సతాయిస్తుంది మేడం.
ఎందుకు సడన్ గా లాక్డౌన్ తర్వాత ఇట్లా అవడానికి కారణం ఏంటి? ఊరికి వెళ్ళినాం మేడం. ఉమ్. ఊరికి వెళ్ళిన తర్వాత లాక్డౌన్ లా వెళ్ళిన తర్వాత ఇక అప్పటి నుండి వాళ్ళ అమ్మ గొడవలు పెట్టడం స్టార్ట్ చేసింది మేడం. మీ అమ్మమ్మ గొడవ పడిందా? గొడవ పెట్టడం స్టార్ట్ చేసింది. ఏమని? సొంత మనవరాలు, అవును మేడం. సొంత మనవరాలు కాపురం నాశనం అయితే ఆవిడ కొడుకుని కాపురం నాశనం అవుతుంది, మనవరాలు కాపురం అదే నాశనం ఎవరు అవుతుంది, నమ్మరు కూతురు మేడం. సఫర్ అవుతుంది, ఆవిడే సఫర్ అవుతుంది ఒక రకంగా. సొంత మనవరాలే నచ్చకపోతే ఇంకా బయట వాళ్ళు ఏమి నచ్చుతారు వీళ్ళకి? ఏమో మేడం, ఎవరు నమ్మరు ఏమైంది ఇట్లా చెప్తే. నమ్ముతావు నాన్న? అసలు ఆవిడ అలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటి? ఏమో నాకు తెలియదు, కానీ మా ఆయన నాకు మాట వింటే వాళ్ళని ఇక పట్టించుకోవడానో ఏమో, నాకు తెలిసినంత వరకు ఇంతనే మేడం. అట్లా అయ్యి ఇంకా మా అమ్మని కూడా మేనమామకి ఇచ్చారు. మా నాయన వాళ్ళ అక్క కూతుర్నే చేసుకున్నాడు మా డాడీ కూడా. ఓకే. అయితే అప్పుడు కూడా మా నాయనని చాలా సో సతాయించాడు. ఇంత మేనరికాలు ఉండడం వల్ల మీ పిల్లలు కూడా ఇట్లా. మీరు ఎంతమంది తల్లి? మా అక్క, నేను, మా తమ్ముడు మీ ముగ్గురు బాగా మంచిగానే ఉన్నాం. ఈ పాపనే ఇట్లా ఉంది. అయితే అప్పుడు గొడవ పెట్టేది, ప్రతి చిన్న దానికి గొడవ పెట్టి ఇట్లా చేస్తుంది. పాపకు స్నానం చేయించినప్పుడు గుట్టంగా ఏడుస్తారు కదా మేడం, ఏడుస్తుంటే పిల్లని ఏడిపిస్తుంది చూడరా అని ప్రతి తినేదానికాడ తినకపోతే తినిపించడం చేసినా కూడా ఏడిపిస్తుందని చేస్తుంటే చెప్తుంటే గొడవ ఏడిపిస్తుండే. ఇక నన్ను కిచెన్ లోకి పంపిస్తుంటే మా ఆయన చెప్తుండే, 6 నెలలు పోరా పిల్లని తల్లి నిడిచిపెట్టి, మంది 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తారు ఊళ్ళో పెట్టి, మంది పెట్టిన లేరా అని ఇట్లా చెప్తుండే మేడం. మా ఆయన అంటుండే అప్పుడు స్టార్టింగ్ లో, నాకు పిల్ల నిడిచిపోబుద్ది కాదమ్మా అంటుండే. ఆయన కూడా 2 సార్లు విన్నా నేను మా ఆయన నోటితోటి. ఆయన ఇవేవో చిన్న చిన్న మాటలు అనుకుందాం. అప్పటి నుంచి మీ ఆయన తేడాగా ఉన్నాడా? అంటే ఏ రకంగా? నన్ను ఇంటికి గొడవ పెట్టిస్తుంటే మా అమ్మోళ్ళ ఇంటికి పో అని చెప్తుండ్రి. మా ఆయన అనక ముందుకే వాళ్ళే అంటుంది, మా చిన్నమ్మ, మా పెద్ద చిన్నమ్మ ఉంటుండే. ఆమె ఊరికి వచ్చిన తర్వాత ఈయన గొడవ పెట్టుకున్న తర్వాత ఇక పంపించేస్తుండ్రి నన్ను. 8 రోజులు వైరాప అని. మరి ఆయనని మళ్ళీ సిటీ వస్తున్నాడేమో నాకైతే తెలియదు. ఒక రోజు ఇట్లా 2-3 సార్లు అయింది మేడం. 2-3 సార్లు అయిన తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళిన తర్వాత ఇట్లా మళ్ళీ 8-10 రోజులు 15 రోజులు అయింది. మా చిన్నమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ నేను జగడం పెట్టుకున్నాను. నేను బెల్ట్తో గిడ కొట్టి, మా అమ్మమ్మ ఉండదు, మా చిన్నమ్మ ఉంది, బెల్ట్తో కొట్టి చేసినాక నువ్వు కిచెన్ లో కానీ పంపించి మళ్ళీ మా చిన్నమ్మ పంపించిన తర్వాత 6 నెలలు ఓరా అని మళ్ళీ ఆమె కూడా చెప్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళమంటారు 6 నెలలు నిన్ను వదిలేసారు? పాపను తల్లిని పిల్ల నిడిచేట్టు మా దగ్గర అంటాను. ఇద్దరు వాళ్ళ బిడ్డ కూడా చెప్పింది ఒకసారి విన్నా నేను. ఓహో, నిన్ను అక్కడ ఉంచి వెళ్ళమంటుంది ఆవిడ. ఎందుకు? నీకు ఈ లోపు పనులు అవి నేర్పించడానికి ఏమో ఉండొచ్చు కదా, అమ్మమ్మే కదా. ఉండడానికి ఉంటేనేమో కానీ వాళ్ళు మంచిగా ఉండడం ఇది లేక నా మాట ఆయన వింటే మళ్ళీ వాళ్ళని అడగకుండా ఎక్కడ ఇదవుతుందో అని వాళ్ళ భయం మేడం. అట్లా అయిన తర్వాత ఆ రోజు వెళ్ళకుండా నైట్ 7-8 గంటలకు కొట్టిండు మేడం. కొట్టాడా? బెల్ట్తో మా చిన్నమ్మ వచ్చిన రోజు. అయితే కొట్టిన తర్వాత నన్ను కిచెన్ లోకి పంపించింది మా చిన్నమ్మ, ఇట్లా పోయి వంట చేయని పంపించిన తర్వాత వంట చేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత తిన్న తర్వాత ఆమె మా అమ్మమ్మ మా చిన్నమ్మ ఇద్దరు కలిసి, మా చిన్నమ్మ కొడుకు మా చిన్నమ్మ బిడ్డ లానే ఉంటుండ్రు. మా చిన్నమ్మ బిడ్డ నా దగ్గర ఉండే, పెద్ద కొడుకు ఆనే ఉంటుండే మేడం హస్నాబాద్ లో మా అత్తమ్మ దగ్గర. కృష్ణని పోయి భీమరాయని గుడి ఉంది మేడం, ఇంటి వెనకాల ఒక ఇల్లు దాటిన తర్వాత ఆ గుడిలో వండుకపోండి, ఇట్లా వండుకుంటే ఒక గొడవలు అయితే అంటని చెప్తుండ్రు వాళ్ళు. మా ఆయనకి చెప్తున్నాడు. ఇవన్నీ అమ్మలక్కల కబుర్లు. ఇప్పుడు మీ ఆయనతో కలిసి ఉన్నావా, విడిపోయావా? కలిసి ఉన్నాం మేడం. మరి ఏంటి అంత 5 ఏళ్ల క్రితం స్టోరీ చెప్తున్నావు? డే టు డే జరిగినాయి. అది పెద్ద క్రైమ్ కాదు. మీ అమ్మ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఒక 6 నెలలు దీన్ని వదిలేసి వెళ్ళరా అన్ని నేర్పిస్తాం అందే. అవి పుల్ల విరుపుగా ఉన్నాయి. పోనీ నేను ఉంటే బాగా చూసుకోరు మేడం, అందుకే నేను అక్కడ ఉండను, నన్ను సూటిపోటి మాటలు అంటారు, లేదా మా ఆయన నేను చెప్పినట్టు తినేస్తాడేమో అనేది ఒక భయం వీళ్ళకి అని నువ్వు అంటున్నావు. ఓకే, అవన్నీ చిన్న చిన్నవి. పడుకోమనికి పోయిన తర్వాత ఆయన పడుకోకుండా చాలా వెళ్ళిపోయిందంట మేడం. మా పాప కూడా వెళ్ళింది డాడీ ఎట్ట పోతాని. పోయిన తర్వాత కూర్చున్నారంట. మా ఆయన వేరే ఫోన్ చేసి కారు రప్పించి కారు పైన పోయిందంట. మా పాప నేను చిన్న ఫోన్ ఉండే తన ఇంట్లో ఉండదని మా చిన్నమ్మ కొడుకుకి ఫోన్ తీసుకొచ్చుకోపోరా, మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంది మీ అక్క అంటే పాపని తీసుకుని వచ్చిండు. ఏమైంది అప్పి మరి మళ్ళీ వస్తాయంటే నీళ్ళ కోసం అడిగింది వచ్చినా అని ఫోన్ తీసుకొని జేబులో పెట్టుకుంటున్నాడు. ఫోన్ ఎందుకు తీసుకుంటా నాకు అవసరంలా. ఇప్పుడు ఏంటి విషయం? ఆయన హైదరాబాద్కి వస్తున్నాడు ఏమో మేడం, పాప నాకు చెప్పేసరికి నేను అడిగిన. అయితే అప్పటి నుండి చాలా కొట్టడం గానీ. నువ్వైతే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో లేవు, 6 నెలలు అయితే లేవు. అప్పుడు వాళ్ళు అయితే అన్నారు కదా, అన్న దగ్గర నుంచి నువ్వు అక్కడ లేవు, వస్తున్నావు వెళ్తున్నావు. అట్లే గొడవలు పెట్టి చేసేవాళ్ళు మేడం. తర్వాత
ఒకరోజు మా తమ్ముడిని మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ మా తమ్ముడిని రమ్మన్నారు. తోలుకపో నాకు తెలియకుండానే రమ్మంటారు మేడం. నాకు తెలియదు. మా తమ్ముడు వచ్చింది, మా నాయన ఎవరినైనా రమ్మంటారు, పొమ్మంటారు. 15 రోజులు ఉండేసరికి గొడవ పెడతారు, పొమ్మంటారు. 8-10 రోజుల తర్వాత మళ్ళీ తోలుకరమ్మంటారు మా వాళ్ళని. తోలిచ్చిపోతారు. తోలిచిపోయి అట్లా ఇది చేసినాక ఇంకా ఈమె ఇట్లా చేస్తుండదు, ఈమె జవడం పెట్టుకుంటుంది అంటే ఆయన ఇంత పూర పట్టించుకోకుండా దూరం కాబట్టే మేడం మా ఆయన 3-4 సార్లు అట్లయినా ఇక దూరం కాబట్టిండు. ఏమన్నా అంటే కల్లా రాత్రి తనని జగడం పెట్టుకుంటుండే, ఇది చేస్తుండే. ఈమె రాత్రి నిద్ర పోనిస్తలేదు అది అని చెప్పేసి దేవుళ్ళ కాడికి తొలకపోతుండ్రు మేడం. నిన్న తొలకపోయి ముందుగానే వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు ఆటోలో పోయి వాళ్ళ అత్తమ్మని చూపించింతో ఏడనేమో ఆడ పోయి వచ్చిండ్రు. ఆల్రెడీ వచ్చినాక ప్రసాదమా అదేమంటారు ఆధారం నీళ్ళు ఉంటాయి చూడు మేడం, అవి తెచ్చి నిండుగడ వాళ్ళ నీళ్ళు తీసుకొని గ్లాస్లో దాంట్లో అనేసి తాగిపించిండ్రు మా ఆయనకి నాకు. తాగిపించి దేవుని కాడికి పోదాముంది రేపు అంటే నేను తాగలేను, తాగకపోయినా కూడా తాగిపిండ్రు. ఇక నీ పేమిన ఏముంది అది అంటాను, ఏమంటది నీ పేమిన ఏదో గాలి ఉంది అందుకని నువ్వు తాగుతలేవు అని చెప్పి మరీ తాగిపించి. దయ్యం పట్టిందేమో అని అలా భయం. లేదు మేడం, వాళ్ళు చేసేదాన్ని వాళ్ళకి తెలుసు, కానీ నాకు నన్ను ఇట్లా అదే వాళ్ళు అంటున్న మాట అయితే అది ఈ గాలి సోకింది ఈ అమ్మాయికి, అందుకే మన మాట వినట్లేదు, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంది అని వాళ్ళు అనుకున్నా. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తున్నారని, అబద్ధం అని తెలుసు మాట్లాడుతున్నా కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు. అలా ఎప్పుడు వెళ్ళావు తల్లి? అట్లా గుడికి ఎప్పుడు వెళ్ళారు? లాక్డౌన్ లోనే మేడం. లాక్డౌన్ లో మిమ్మల్ని ఎవరు గోళ చుట్టూ తిప్పింది? మా అత్తమ్మ మా అమ్మాయి వెళ్ళనివ్వరు కదా తల్లి, వెళ్ళనివ్వరు. లాక్డౌన్ అయిపోయినాక అదే కొంచెం మళ్ళీ స్టార్ట్ అయింది మేడం. అప్పుడు అయితే తీసుకెళ్ళారు, మళ్ళీ తెల్లారి తీసుకెళ్ళిన తర్వాత అప్పటిదాకా బానే ఉన్నారు. లాక్డౌన్ వరకు మీ కాపురం బానే ఉంది. ఈ లాక్డౌన్ దగ్గర నుంచి ఈ దయ్యం పట్టింది పంచాయతీలని నిన్నైతే తిప్పుతున్నారు గొళ్ళ చుట్టూ. అప్పుడు తిప్పుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళినాం మేడం. ఆల్రెడీ వాళ్ళు ఒక రోజు వెళ్ళొచ్చిండ్రు కదా. ఆయన అంటున్నాడు, ఈమెన్నా అమ్మ రాత్రంతా నిద్ర పోనిస్తలేదు, అది అన్న ఈమెన్నా పిచ్చి అయింది, మెంటల్ అయింది అన్నారు చూడ, ఈమెన్నా అని అంటున్నాడు. ఆయన నా ముంగల డైరెక్ట్ గా మా ఇద్దరిని పెట్టిండ్రు, ఇలా పెట్టిండ్రు. అంటే నేను వింటున్నా ఈమెన్నా అంటే అని వాళ్ళు మా వెనకాలకించి సైగలు చేస్తుండ్రు మా చిన్నమ్మ మా కాక. అయితే ఇక ఆయన గప్పుగైన తర్వాత ఇట్లా చేస్తారు సార్, ఏమైంది అయ్యా అని మా ఆయనకు అడిగితే పోనీ సార్ గొడవ పెట్టుకుంటది అది ఇది అంటే చెప్తుంది. మీ చిన్నమ్మ అంటే మీ పిన్ని? మా మమ్మీ వాళ్ళ చెల్లెలు. మీ అమ్మ కూడా వచ్చిందా? మా అమ్మ రాలేదు. మరి మీ అమ్మ వీళ్ళు ఏమంటారు? మా కూతురు మంచిదే బాగానే ఉంది, మీరు ఎందుకు తీసుకెళ్తారని అడగాలి కదా. అడగదు మేడం, వాళ్ళం కానీ మా మమ్మీ కూడా. మీ అమ్మ కూడా వాళ్ళ అమ్మ వైపే, మీ అత్తగారి వైపే. నువ్వు ఒక్కదానివి పాపం పోరాడుతున్నావు. మా మమ్మీ మా నాయన మా మమ్మీ నేపిండా అని చెప్పేసి మా మమ్మీ అంటది, మీ డాడీ నన్ను ఎంత నేపిండా, ఇప్పుడు మా తమ్ముడు చెప్తాడు నువ్వు కూడా అట్లనే కానీ అంటది మేడం. నిజంగా మేడం, చాలా ఇది నిజంగా ఎవరు చెప్తే అట్లా చేస్తారా అని. అమ్మ కూతుర్ని హెరాస్ చెయ్యాలి, మీ నాన్న నన్ను హెరాస్ చేశాడు కాబట్టి నువ్వు మా తమ్ముడు హెరాస్ చేస్తాడు పడు అంటదా? ఇప్పుడు మీ అమ్మమ్మేమో, మీ అమ్మమ్మ ప్లస్ అత్తగారేమో నువ్వు మేనమామని చేసుకున్నావు కాబట్టి దయ్యం పట్టిందని గుళ్ళ చుట్టూ తిప్పుతారా? దీనికి మీ పిన్ని కూడా సపోర్ట్, మీ అమ్మ సపోర్ట్. సరే మీ నాన్న అడగొచ్చుగా నా కూతురు మంచిదే అని. మా నాన్న అడుగుతుండే మేడం. అయితే చెప్తా, అయితే ఆయన దగ్గరికి వెళ్ళినాం కదా మేడం. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందా అంటే ఏమైంది అయ్యా అని మా ఆయనకు అడిగితే ఇట్లా నిద్రపోలేదు అని ఈయన చెప్పినాక నేను మెల్లగా చెప్పినాను మేడం. స్వామి నాకైతే ఏం తెలియదు, నా ఏమన్నా ఉంటదంటే ఇప్పుడే నన్ను ఏం చేసినా నా తల ఇస్తా అని ఇట్లా అన్న ఇట్లా అంటున్నారు, వీళ్ళే ఇట్లా చేస్తారు అని అంటే ఇట్లా అన్నాడు. ఈమెకేం లేదా అమ్మ, మంచిగానే ఉంది, పిచ్చి మెంటల్ అది అన్నారు, బాగానే ఉంది, ఏం లేదు అని కొంచెం మందరిస్తా వీళ్ళకు సెట్ అవుతుంది అని చెప్పి పంపించిండు. ముందు వాళ్ళు అట్లా చెప్పి వచ్చిండు. ఇట్లా ఏడపోతే కొత్త దగ్గర రాకుండా 3 దగ్గరలో 3 జాగాలకు తొలపోయింది మేడం. అతను ఈ అమ్మాయికి ఏమి దయ్యం పట్టలేదు మంచిగానే ఉంది అంటే ఇంకో చోటకి, వాళ్ళు అలా అంటుంటే ఇంకో చోటకి తిప్పి ఇంకోతోనే పూర్తిగా ఇంకోతానికి పోయిండ్రు మేడం. ఇట్లా ఇంకోతానికి పోయి వచ్చిన తర్వాత నన్ను మళ్ళీ మా అమ్మోళ్ళ ఇంటికి నుంచి తోలుకొచ్చిన తర్వాత మళ్ళీ తోలుకోపోయిండు మా ఆయన బలవంతంగా. తోలుకోపోతాని రేపు పోదామని చెప్పిండు. సరే అని చెప్పిన పొద్దున లేచి స్నానం చేయడానికి నీళ్ళు పెట్టిన, ఆయన స్నానం చేసుకున్నాను, నేను స్నానం చేసుకొని నెత్తి దూకొని అంత అయిపోయింది మేడం. నెత్తి బొట్టు పెట్టుకున్నా, నెత్తి దూకుంటున్నా, వచ్చి నువ్వు అంతా అయిపోయింది, ఇది ఒకటి క్లిప్ పెట్టుకునేది ఒకటే ఉంది, వచ్చి నెత్తి ఎంత కోరి చేసి బొట్టు తోడిపోతున్నాడు మేడం. బొట్టు తోడిపోయి ఎందుకు తోడిపోతున్నా, అంత అయిపోయింది, బయటకు వెళ్ళే టైం ఇట్లా చేస్తున్నా అంటే లేదు నువ్వు లేట్ చేస్తున్నావు అని బేకని మళ్ళీ ఇది చేసి బొట్టు ఇంత కుంకుమదే చీడ పెడుతున్నాడు మేడం. నెత్తి ఎంత కోరి చేసుకో ఇట్లా గుంజుకోకపోతాడు అని బయటకు గుంజుకోబోతున్నాడు, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు అంటాను నేను అన్నా మేడం. అంటే లేదు నువ్వు లేట్ చేస్తున్నావు అంటే గొడవ పెడితే ఇట్లా మంచిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు, ఇంతకుముందు పిచ్చి అని చెప్పిండ్రు కదా మేడం. ఇక మళ్ళీ
తర్వాత ఇక అట్లే పోయినాం. మంచిగా మళ్ళీ తయారై మళ్ళీ ఇట్లా చేసినా అని వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసిండు అప్పుడే. మా మరిది ఫోన్ చేస్తే ఏమైంది పోతుండ్రా గుడికి అని అంటే ఈమె లేట్ చేస్తుంది అని వాళ్ళ తమ్మునికి చెప్తున్నాడు. నాకు అంత డీటెయిల్ గా అవసరం లేదు తల్లి. ఇప్పుడు ఏంటి నువ్వు మీ ఆయన కలిసే ఉన్నారు, నువ్వు అట్లా మాయలు మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, ప్రూవ్ చేసుకుంటున్నావు, వెనక్కి వస్తున్నావు. మచ్చలు గీర్తం అన్నారు మేడం అప్పుడు. వాళ్ళతో పోయిన తర్వాత ఆడికి దొరికిపోయిండు. ఆయన ముంగల్ నన్ను కూసమంటుండ్రు, మా ఆయన కూసోకుండా నువ్వు కూర్చుంటాను నేను కూర్చుంటాను నేను పెట్టిన కూర్చుని పెట్టుకున్న తర్వాత 2-3 సార్లు పోయినా ఆడికి. ఆడ పోయిన తర్వాత మచ్చలు మొత్తం బట్టలు తీసేసి మీ అమ్మని ఈమెనే పంపి పిల్లని కూడా వద్దు సాయంత్రం 7 గంటలకు ఇట్లా పంపి నేను గుడెంటకు పోయి మచ్చలు మొత్తం బట్టలు తీసేసి మచ్చలు గీరిన తర్వాత స్నానం చేపించి వేరే బట్టలు పెట్టుకురండి, ఆ బట్టలు మళ్ళీ కట్టుకుంటుందని ఇట్లా కూడా చెప్పారు మేడం. అట్లా అంటే మా ఆయన ఒప్పుకున్నాడు, నేను ఒప్పుకోలేదు మేడం. నేను మా ఆయన ఇద్దరం వస్తామంటే మీ ఆయన బుగులు పడతాడంటే మా ఆయన బుగులు పట్టినా సరే మా నాయనని కూడా తోలుకొస్తా అంటే అయితే నువ్వు మా మీద డౌట్ పడుతున్నావమ్మా, నువ్వు డౌట్ పడేటట్లయితే మా దగ్గర రాకని అన్నమాట. వీళ్ళందరూ మాట్లాడుకున్నారు మేడం. ఇక నేను పోలేను, వచ్చిన ఇంటికి పోయినా ఇంకా వెళ్ళలేను, మా అమ్మలు ఇంటికి పంపించిండ్రు. అప్పటి నుంచి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నావా? వాళ్ళే పంపించిండ్రు. మా పాలే ఆమె చనిపోయినందుకు 11 రోజుల తర్వాత రమ్మంటే ఈయన 11 రోజులు ఏమొద్దు 11 రోజుల వరకు వాళ్ళ అమ్మల దాకా పంపినానంటే పంపించిండ్రు. తర్వాత నేను వెళ్ళలేదు. తర్వాత మా నాయన రమ్మంటే నేను పోలేదు. తర్వాత 1 నెల తర్వాత మళ్ళీ పంపించిండ్రు కానీ నేను ఇక మళ్ళీ తోలుకపోలేరు. ఇక మేడం నాకు ఇట్లా దయ్యం పట్టిందని 3-4 సార్లు తీసుకెళ్లారు, ఏమీ లేదని ప్రూవ్ అయ్యింది. ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బట్టలు తీసేసి స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి నా ముందు అన్నాడు. అవి మచ్చలు గీర్తాం అంటున్నాడు. శాంక్ తోట ఏమిటితోట మచ్చలు ఉంటాయి కదా మేడం, ప్లేస్ కూడా చెప్పి మరి మచ్చలు గీర్తాం అంటున్నాడు. ఏం మచ్చలు? మనం బ్లాక్ ఏదో పుట్టు మచ్చలు ఉంటాయి కదా, పుట్టు మచ్చలు కౌంట్ చేసి నీకు ఉందా లేదా దయ్యం అని చెప్తాడు, ఏదో చెప్పాడు. నువ్వు అట్లా కాదని మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసావు, వాళ్ళే పంపించారు. తర్వాత ఏమైంది? ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఉన్నా మేడం. 11 రోజుల తర్వాత మా పాలెమ్మ చనిపోయింది కదా, తీసుకెళ్ళిండ్రు. తీసుకెళ్ళిన తర్వాత నేను పోనని చెప్పిన మా అమ్మ మా నాయనకు అందరికి చెప్పిన, సరే పోకుట్టవా అని చెప్పిండ్రు. కానీ అది ఇట్లనే నడుస్తుంది మేడం, గొడవలు ఇట్లనే నడిచిన తర్వాత ఇక మొన్న గిట్టంగా 2023-22 ఇట్లే జగడాలు అయ్యి మా పాపని తీసుకొని ఈయన మా అత్తమ్మలు ఇంటికాడ ఉన్నప్పుడే మా పాపని తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియదు. 1 year వరకు అసలు ఇవ్వలేరు. సో మధ్యలో 1 year నువ్వు మీ ఆయన విడిపోయి ఉన్నారు, మళ్ళీ ఎలా వచ్చాడు, ఎలా కలిసారు? మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నేను పాప ఎక్కడ పోయింది చిన్నమ్మ అని కాళ్ళు మొక్కుతే కూడా చెప్పలేరు మేడం. నువ్వు మా తమ్ముడు చెప్పినట్లు వింటేనే పాప వస్తుంది, మీ ఆయన వస్తాడు అని అంటున్నా. మీ ఆయన చెప్పినట్టు నువ్వేమేనట్లా? ఆయన ఏం చెప్పినా ఆయన బయటకి ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా అడగక, ఆయన మొగోడు. నువ్వేం వాడు ఏమన్నా చేసుకుంటాడు, నువ్వేం పని చేస్తలేవు కదా, ఆయన పని చేస్తాడు. ఆయన ఇష్టానికి ఏమని చేసుకుంటాడు. ఏం అడుగుతావు నువ్వు ఏ టైంకి వచ్చినావు అని కొంచెం అడుగుతాం కదా మేడం. ఇంకొకటి నువ్వు చేసిన పని పైసలు ఎక్కడ పోతున్నాయి అని అడగ. నువ్వు నాకు ఇయ్యకు, నువ్వు మీ అమ్మకే ఇచ్చుకుంటావో ఎవరికి మీ తమ్మునికే ఇచ్చుకుంటావో ఇచ్చుకో, కానీ నువ్వు ఎంత ఇస్తున్నావు ఎంత లేదని అడుగుతాం కదా మేడం. నాకు పెళ్ళి 12 సంవత్సరాలు ఇప్పటి వరకు చెప్పలేడు మేడం. ఇది ఒక్కటి చెప్పంటే చెప్పాడు, ఇప్పుడు కూడా నువ్వు అవసరం లేదు నీకు అంటాడు. సరే తర్వాత వచ్చాడు, మళ్ళీ కలిసి ఉన్నారు, తర్వాత ఏమైంది? వచ్చలేడు మేడం. అయితే 8 రోజుల తర్వాత ఆనే ఉన్నా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే మా మరిది ఫోన్ చేసి మీ అమ్మల ఇంటికో అని అంటే నేను పోను, నేనేం తప్పు చేసినా అని 8 రోజుల వరకు ఆనే ఉన్నా. వాళ్ళు ఫోన్ చేసి మీ అమ్మల ఇంటికి పోతేనే పాపని తెస్తాం, రేపు ఆదివారం ఉంది పో అంటే 8 రోజుల తర్వాత ఆ శనివారం రోజు 3 గంటల వరకు తలిగితే పోయినా. పాప మీద ఇష్టం అదే ఇదయ్యి మా అమ్మల ఇంటికి పంపించొచ్చిండు మా చిన్నమ్మ కొడుకు. పంపించొచ్చినాక నేను ఆదివారం వస్తారేమని ఫోన్ చేస్తే ఫోన్ రాలేరు. ఫోన్ చేసిన ఇప్పుడు నువ్వు రమ్మన్నప్పుడు మీ మొత్తమా అని అన్నాడు మా మరి. తోలుక రాలేరు మేడం. తోలుక రాకుంటే చెప్పమ్మా 2-3 నెలల తర్వాత ఆయన కూడా ఫోన్ చేస్తే రాలేరు మేడం. రాకపోతే నేను వీడికి సఖీ కేంద్రం కానీ వెళ్ళినా ఇక్కడ వికారాబాద్ లో మేడం. సఖీ కేంద్రంకి పోయి మా నాన్నని తీసుకొని మా నాన్న నేను వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత మా నాయన వద్దమ్మా వద్దు. నువ్వు మీ ఆయన కలిసే ఉన్నారు కదా? మా ఆయన కాదు మా డాడీ నాయన అంతా. మీ ఆయన ఒక 2-3 నెలలు మీ ఆయన రాలేదు కాబట్టి సఖీ కేంద్రానికి వెళ్ళారా? మీ నాన్నగారు తోలుకోవట్లే పాపని తోలియట్లేదు అని నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గరికి మా నాయన వద్దమ్మా పోవద్దని మా నాయన అంటున్నాడు. మరి నేను నా పాపని ఎక్కడ ఎన్ని రోజులు అని గప్పుకుందు డాడీ నాయన అని నేను అంటే కూడా వద్దు ఇల్వ పోతుంది అని మా నాయన ఇల్వ కోసం అని ఇది చేస్తుండే. అంటే పోయి ఇచ్చిన తర్వాత పిలుస్తామన్నారు మేడం. పిలుస్తామని చెప్పేసి మేము ఒక ముందుకే వాళ్ళు మా నాయనని నేను ఆడుకోపోయినా ఇంటికన్నా ఉన్నా. మా నాయన నాకు తెలియకుండా మా డాడీని మా మరిది మా ఆయన పిల్లని తీసుకొని పోయి ఏం చెప్పి వచ్చిండ్రేమో మేడం.
అది దాన్ని ఏం చెప్పించిందేమో నన్ను విలువలేరు. మీ నాన్న కూడా వాళ్ళ వైపే తిరిగిపోయాడు. మా నాన్న కూడా సరే ఎలా అయినా మీ ఇద్దరు అయితే కలిసి ఉన్నారు కదా తల్లి, ఇప్పుడు కలిసే ఉన్నారా? ఇప్పుడు కలిసి ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చావు? మా ఆయన నేను మా పాపనే ఉంటాం. మీ ఆయన కూడా వచ్చాడా? ఇప్పుడు రాలేడు మేడం. ఆయన 2-3 రోజులే, మళ్ళీ ఇంటికి వస్తలేడు. 2 రోజులే. 2-3 రోజుల నుంచి రావట్లా. సఖీ కేంద్రానికి వెళ్తే మీ ఆయన్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? సఖీ కేంద్రంకి ఇస్తే రాలేరు మేడం. వచ్చి పోయిండ్రు వాళ్ళంతా కాలే. నాకు ఒక్కదానికి పిలిచిండ్రు, నేను పోయినా. తర్వాత మా ఆయన వస్తున్నా మేడం అంటే మీ ఆయన వాళ్ళు వచ్చిపోయినరు, నువ్వు ఇట్లా రామ్మా అని అంటే పోయిన తర్వాత మా ఆయనని మీరు పిలుస్తామన్నారు మేడం, మరి ఆయన రాంది నేను ఎట్లా వస్తా అని నేను అన్నా. లేదు వాళ్ళు మాట్లాడిపోయినరు అని చెప్పిండ్రు. వాళ్ళకి ఏం చెప్పిండ్రో నాకు తెలియదు. ఇక నువ్వు మీ అత్తమ్మతో పోయి, మీ పాపని మీ అత్తమ్మతో ఉంటదంట, మీ అత్తమ్మతో పోయి ఉండు హస్నాబాద్ లో, మీ ఆయన హైదరాబాద్ లో ఉంటాడు అని చెప్తున్నారు. ఓ 15 రోజులు 1 నెల రోజులు అని అంటుండు, తర్వాత తొలకపోతాడంట. అవును, ఉండి ప్రూవ్ చేసుకోవచ్చు కదా నువ్వు బానే ఉన్నావు అని. ఆమె గొడవ పెట్టుకుంటది మేడం ఉత్తుత్తగానే. సర్దుకోవాలా, నీకు కాపురం కావాలంటే నీకు నచ్చినట్టు ఎలా ఉంటది? నాకు నచ్చినట్టు అని నేను అంటలేను మేడం. కానీ కాకపోతే మా చిన్న బిడ్డ పెద్ద మనిషి అయింది ఒకసారి. పెద్ద మనిషి అయిన తర్వాత అవి చేసుకోముంటాయి కదా మేడం, గర్జలు అవి ఇవి చేయడం. ఆమె మొగుడు చనిపోయింది, ఆమె చేయడదు కదా. అయితే గర్జలు చేసినాక ఎంచి పెడతాం కదా మేడం. మా చిన్నమ్మ కొడుకే ఉన్నాడు, వాళ్ళ అన్ననే, పాప పెద్ద మనిషి అయిన వాళ్ళ అన్న నేను ఇద్దరేమే ఉన్నాం. అయితే గర్జలు ఎంచినామంటే ఎంత ఎంత అయినాయి అని అంటది. మధ్యలో ఎంచినప్పుడు 45 అయినట్టే 35 అయినాయి అంటే, లేదమ్మమ్మ 45 అయినాయి అక్కాబాద్ నేను కూడా ఉన్నా కదా అని ఆ పిల్లగాడు నేను ఇద్దరేమే ఉన్నాం. లేదురా ఆ పేపర్ ఏంటి తల్లి? సెటిల్మెంట్ అగ్రిమెంట్లు రాసుకున్నారా? లేదు లేదు, ఆయన ఫోన్ లా ఉన్నాయి, నేను రాసుకున్నా. పాపకు ఫోన్ చూసినప్పుడు ఇచ్చినప్పుడు. ఇది నువ్వు రాసిన పేపర్లా? ఆయన ఫోన్ లో చూసి నేను రాసిన మేడం. ఆయనకు వచ్చినాయి, ఆయన పెట్టినాయి. రాసుకోవడం ఎందుకు, స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్లు తెలియదు మేడం. వాట్సాప్ అసలు మాడడం ఎట్లనో తెలియదు, ఫోన్ వస్తే లేపడం కూడా తెలియదు అప్పుడు నాకు సరిగా. మీ ఆయనకి అక్రమ సంబంధం ఉందేమో నీ డౌటా? అది రాసి పెట్టుకున్నా ఏందో అని. నాకు చెప్పడం కొంచెం భయంగా ఉంది మేడం. ఆ తల్లి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను, నాకు భయం. ఏం కన్ఫ్యూజ్ అవట్లా, బాగానే చెప్తున్నావు. ఇవన్నీ మీ ఆయనకి ఏవో లవ్ మెసేజ్ లాగా ఉన్నాయి, ఇవి రాసుకొని పెట్టుకున్నావు ఏదో బాండ్ పేపర్ లాగా. రాసి పెట్టుకొని చూపించిన కొందరికి అవి అవునా, మా మరిది మా తమ్ముడు ఫస్ట్ గట్లనే కొడుతున్నారా అన్నాడు. ఇప్పుడు మా మరిది అందరు కలిసి కాదు నా ఫోన్ లో కూడా వస్తాయని మా మరిది అంటాడు ఇట్లా అని ఇది చేసిన తర్వాత వాళ్ళు ఇది చేసినాక ఏం కావాలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి మా ఆయన నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, కొడుతున్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు ఎందుకని అంతే మేడం. ఇప్పుడు మా పక్కింటి ఆమెతో సంబంధం ఉంది అనుకుంటున్నా మేడం నేను. సరే మీ ఆయన వదిలేసి కేసులు వేసుకోవచ్చు కదా నువ్వు, 498 DVC అవి వేసుకుంటావా? వేసుకోలేదు మేడం, తెలియదు నాకు అవన్నీ. ఆడుకోమంటే పోకుండా ఉంటే మళ్ళీ ఒక 2-3 నెలలేమో పోలేను మా అత్తమ్మ దగ్గరికి. పోకుండా ఉండి లాస్ట్కి హైదరాబాద్ వచ్చిన మేడం, అదే ఈయన దగ్గరికి. హైదరాబాద్ వచ్చి ఎంతకాలం అయింది నువ్వు? ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు మా ఆయనతో నేను అప్పుడు చెప్తున్నా. మీ ఆయన వెళ్ళి 2-3 రోజులు అవుతుంది కదా. ఈయనే ఉన్నాడు ఇక్కడనే. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? విల్లా ఉంటుంది, ఆ విల్లాలో పని చేస్తున్నా, ఆ మేడం దగ్గర పని చేస్తున్నా, నాన్నే ఉంటా అంటాడు మేడం. నేను ఆశపడలేక గొడవ పడలేక. సరే వస్తాడులే 4 రోజుల తర్వాత. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? మీ ఆయన్ని ఫోన్ చేసి అడిగేయాలా ఎందుకు మీ ఆవిడని వదిలేసావు, 2-3 రోజుల నుంచి ఎందుకు ఇంటికి రావట్లేదని అడగాల? ఇంతకు ముందు దీపావళి కంటే ముందు 10 రోజులు ముందు పోయిండు, నెల తర్వాత వచ్చిండు మేడం. ఇట్లనే వస్తున్నాడు మళ్ళీ 15 రోజుల తర్వాత 15 రోజులు. సరేలేమ్మా, నిన్నైతే వదిలేయలా, నీకైతే విడాకులు ఇవ్వలా, నీకైతే తిండి పెడుతున్నాడు, ఆయన పనేదో ఆయన చూసుకుంటున్నాడు, వస్తున్నాడు. నేను ఆశపడలేక వేరే చోట ఉంటున్నాడు, మళ్ళీ 4 రోజులకు నువ్వు మారావు అనుకుంటే వస్తాడు. నేను మారాను, నేను కరెక్ట్ అడగొద్దా మేడం? అడగడం ఇంకా పాప ఉంది. సరే అడగొద్దు, సంవత్సరం వెళ్ళిపోయాడు పక్కన, నిన్ను వదిలేస్తే ఏం చేస్తావు? ఒకసారి సంవత్సరం వెళ్ళిపోయాడు, మళ్ళీ ఏదో పెద్ద మనుషుల పంచాయతీలు ఏదో బతులు అడుగుని తెచ్చుకున్నావు, పిల్లని కూడా తీసుకొని వెళ్ళిపోయి. అవునా? పిల్లని తీసుకొని నేను వెళ్ళలేదు మేడం. ఒకసారి పిల్లని తీసుకెళ్ళిపోయాడు కదమ్మా మీ ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కూడా మీ ఆయన పిల్లని తీసుకొని వెళ్ళిపోతాడు, నువ్వు రోడ్లు ఎమ్మడి పడి తిరుగుతా ఉందో గానీ. నేను మళ్ళీ తర్వాత పోలీస్ స్టేషన్ కి ఇచ్చిన, మహిళా పోలీస్ స్టేషన్ కి ఇచ్చిన, సఖీ కేంద్రం వాళ్ళకి ఇవ్వకపోతే. అది ఎప్పుడు అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈయన దగ్గర పళ్ళనొప్పి అని చెప్పేసి ఇక్కడికి వచ్చింటి, అట్లా నేను పోలేక. మీ ఆయన నీకు విడాకులు ఇచ్చేస్తాడు, ఏం చేస్తావు? విడాకులు ఇచ్చేస్తాడంటే నువ్వు చేస్తున్న పనికి మీ ఆయన్ని పిలిచి విడాకులు ఇప్పించేస్తాను, ఏం చేస్తావు? మీ ఆయన నువ్వంటే భయపడి పారిపోతున్నాడు పక్కన. దేనికి మేడం? నేను ఏమంటాను? ఏమనకపోతే ఎందుకు వెళ్ళిపోతాడు? అడగనా ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఆయన ఏం అక్రమ సంబంధాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సరే మీ ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి, వదిలే మీ ఆయన్ని, నీకు ఎంత ఆస్తి ఇప్పిస్తా, వద్దా? నీ సొంత అమ్మమ్మే అత్త, నీ సొంత హస్బెండే మేనమామ, మీ అమ్మ, మీ పిన్ని, మీ నాన్న కూడా ఇప్పుడు రీసెంట్గా మీ నాన్న కూడా వీళ్ళకే సపోర్ట్. వీళ్ళందరూ ఒక గ్రూప్,
అదే నేను నా జీవితం అంతా నువ్వు నాది ఒక్కదానివి వీళ్ళందరూ హింసిస్తున్నారు అంటే నేను ఇక్కడ కూర్చున్న దాన్ని ఎవరిని వీళ్ళేమైనా బయట వాళ్ళు అయితే పోనీ అనుకోవాలి, నీ సొంత మనుషులు. అదే నీకేదన్నా చిన్న దెబ్బ తగిలితే పరువెత్తుకుని వచ్చేవాళ్ళే ఈ బయట నలుగురు. వాళ్ళు ఎంత కష్టపెట్టినారే బయట వాళ్ళు కదా అనుకుంటుండే, నా ఆ. సొంత వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతుంటే దీన్ని సైకలాజికల్ ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ అవసరం తల్లి మీకు అని అంటాం. అర్థమవుతుందా? చేతులారా కాపురం నాశనం చేసుకుంటున్నావు. ఇంతే నా లైఫ్, మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న చూసుకుంటాడు, మా ఆయన చూసుకుంటాడు, మా అమ్మమ్మ చూసుకుంటుంది అని ఎందుకు కూర్చోవు ఖాళీగా? హాయిగా టీవీ చూడాలా, ఏం తెస్తే అవి వండి పెట్టాలా, మీ పిల్ల ఆరోగ్యం చూసుకుంటూ పిల్లకి చదువు ఏంటి, ట్యూషన్ ఏంటి, ఇవి చూసుకుంటే సరిపోతుందిగా. మా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఆ ఫోన్లో ఏం మెసేజ్లు, ఫోన్లు ఇప్పుడు అసలు చూపిస్తలే, లాక్ వేరే ఏం పెట్టుకుంటా. చేసుకుంటాడు? 10 ఏళ్ల పంచాయతీ అమ్మ నీతో. సొంత పిల్లవు కాబట్టి నిన్ను వదిలేయట్లా. ఇప్పుడు మీరు చేస్తున్న బిహేవియర్కి వేరే అమ్మాయి, బయట అమ్మాయి అయితే నువ్వు అంటున్నావు చూడు, వీళ్ళంతా బయట వాళ్ళు అయితే బాగుండండి అని, నువ్వు నిజంగా అతనికి బయట దాని బాగుంది అయితే అంటలేను, కానీ కొంచెం ఇట్లా అట్లీస్ట్ వాళ్ళు హెరాస్ చేసిన పర్వాలేదండి, నా సొంత వాళ్ళు హెరాస్ సొంత వాళ్ళే చేస్తున్నారు నన్ను అంటున్నావు ఇది చూసావా? ఇదే నువ్వు బయట అమ్మాయి అయితే ఈ పాటికి ఎప్పుడో నీకు విడాకులు ఇచ్చేవాడు, పిల్లని తీసుకుని వెళ్ళిపోయి. నువ్వు సొంత అమ్మాయివి కాబట్టి అరే నా మేనకోడలు, నా భార్య, మా అక్క కూతురు అని సర్దుకుంటున్నాడు మీ ఆయన ఒక రకంగా. నేనేమి హింస పెడుతున్నా అరే మేడం నన్ను? అదే మీ ఆయనకి హింస. అంటే ఆయన నేను ఎక్కడ పోయినా ఏమని అంటే వాళ్ళు నీకు ఆస్తులు అడుగుతున్నారా, నువ్వు ఫోటో ఎక్కడ పోయినా అని ఫోటో ఇచ్చిండు. ఆయన ఫోటో మాది, ఆయన నా పాపది, ఆయనది కూడా ఉండే ఫోటో. అయితే నీ పర్సులో నీ ఫోటో ఎక్కడ అంటే నేను వాళ్ళకి ఇచ్చిన, మేడం వాళ్ళ దగ్గర గేట్ల కాడ ఉన్న వాళ్ళకి ఇచ్చిన, అంటే ముందుగా పోయినప్పుడు ఇచ్చినావు కదా ఆధార్ కార్డ్ జిరాక్స్ అదంటే మళ్ళీ అడిగినరా నన్ను. దాంట్లో నీ ఆరాల బిజినెస్ సిబిసిఐడి ఎంక్వైరీ ఆపేస్తే నీ కాపురం బాగుంటది. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావని మీ ఆయనకి తెలుసా? తెలిస్తే ఇంటికి రాకపోతే ఏం చేస్తావు చెప్పు? ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడతా. మహిళా పోలీస్ స్టేషన్ కి ఇస్తే వాళ్ళ అమ్మని తీసుకొని ఊర్లో మొత్తం తాళం వేసుకొని వచ్చి పాపని వాళ్ళ అమ్మని ఇక్కడనే పెట్టింది మేడం 2-3 నెలలు. అసలు అంతగానం దొంగతనం చేయండి ఎందుకు పెడతారు మేడం? ఇదొకటి నాకు. మా ఇంటి పక్కన ఆమెతో సంబంధం ఉంది మేడం మా ఆయనకి. మీ ఆయనకి మీ ఇంటి పక్కన ఆవిడతో సంబంధం ఉందా? అవును మేడం. చూస్తున్నారు కదండి, ఈ రోజున ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఒకటే కాదు. భర్త కొట్టాడు, భర్త తిట్టాడు, భర్త ఎన్నింటికి వస్తాడు, ఎన్నింటికి రావట్లేదు, ఏం చేస్తున్నాడు, ఫోన్ ఏంటి కాదు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఒకప్పుడు మేము కేసులు చేస్తుంటే ఓన్లీ ప్రాబ్లమ్సే కనిపించేవి. ఈ రోజున ఒక మంచి పిల్ల ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంది, కానీ తనకే తెలియదు తన సైకలాజికల్గా ఎంత డిప్రెషన్లో ఉంది, ఎంత అబ్నార్మల్గా ఉంది అనేది. ఎందుకు అంటే తన వరకు తన కరెక్ట్ తన దృష్టిలో. ఇలా సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వ్యక్తుల్ని ఎవరు ట్రీట్మెంట్కి తీసుకెళ్ళగలరో తెలుసా? ఆ అమ్మాయికి సంబంధించిన అమ్మా నాన్న లేదా తనకు పుట్టిన పిల్లలు. భర్త తీసుకెళ్తే సైకలాజికల్ డిప్రెషన్ ఉన్న వాళ్ళ లేదా సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలనో భర్త తీసుకెళ్తే వాళ్ళే ఏదో ఎక్కిచ్చేసినట్టు వస్తుంది. చదువుకున్న వాళ్ళేమో సైకలాజికల్ ట్రీట్మెంట్ అంటారు, పెద్దగా చదువు లేని వాళ్ళు వీళ్ళంతా గాలి సోకింది, దెయ్యం పట్టింది అంటారు. సో ఇట్లా వాళ్ళకి తెలిసినట్టు ఏదో నల్లమందు కక్కించడానికో ఇట్లా అని తీసుకెళ్తూ ఉంటారు. ఇందులో మనం నోట్ చేయాల్సిన సీరియస్ పాయింట్, ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రేంజ్ వరకే అవి రియాలిటీ. 90% అన్నీ కూడా ఫేకే. ఈ రోజున అందరూ ఫేక్ పర్సన్సే ఉన్నారు. వీళ్ళు ఏదో మాయలు మంత్రాలు చేసేసి న్యూడ్గా మచ్చలు చూసి అవన్నీ క్లీన్ చేసేసి దెయ్యం వదిలిచ్చేస్తామంటే ఎందుకు నమ్ముతారు? ప్లీజ్ దయచేసి అట్లా వెళ్ళకండి. ఇవి నిజం కాదు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్నా తీసుకొని వెళ్ళండి, వాళ్ళు చెప్తారు. సైకలాజికల్గా ఇది ప్రాబ్లం తప్ప దెయ్యాలు, భూతాలో, నల్ల మందులో కాదు. చూసారుగా, అతను ఒకవేళ వీడియో తీస్తే మనం ఈ రోజున సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ ఎన్ని చూస్తున్నాం? ఫేక్ బాబాలు, ఫేక్ ఈ రకంగా మాట్లాడుతున్న మాంత్రికులు, తాంత్రికులు. ఇవన్నీ నిజాలు కాదండి. వీటికి సంబంధించి కొంచెం అవేర్నెస్తో ఉండండి. ఒకవేళ మీకు ఆ ట్రీట్మెంట్లు, కౌన్సిలింగ్లు కావాల్సి వచ్చినా ఒకసారి డాక్టర్స్ని కన్సల్ట్ అయితే ఇవేంటి అనేది క్లారిటీ ఇస్తారు. ఈ రోజున ఒక మహిళ, మేడం నాకు దయ్యం పట్టిందో లేకపోతే నాకు ఏదో ఇది అయ్యింది, ఎవరో వెనక పట్టారు అని చెప్పి, నా సొంత అమ్మమ్మ అత్తగారు, అమ్మమ్మే అత్తగారు ఇక్కడ, వీళ్ళే సొంత మనుషులే వీళ్ళంతా. అంటే తనకి ఏదైనా కష్టం వస్తే కాపాడాల్సిన వ్యక్తులే ఒక గ్రూప్ అయిపోయి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిసారి బయటికి వెళ్ళిపోతాడు హస్బెండ్, వదిలేసి 4 రోజులు 10 రోజుల్లో రాడు. అతని వరకు అతను కరెక్టే, కానీ ఎవరు చెప్పాలి? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని లీగాలిటీలో తనకు అవి చెప్పినా రికగ్నైజేషన్ రాదు. అదే అమ్మాయి బయట అమ్మాయి అయితే పాటికి వాళ్ళు వదిలేసేవాళ్ళు. సొంత అమ్మాయి అవటం వల్ల వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు, భరిస్తున్నారు. ఇది ఎవరు చూపించాలి అంటే మేబీ డాక్టర్స్ కౌన్సిలింగ్కి వెళ్తే కొంత అవగాహన వస్తుంది ఆ అమ్మాయికి అనేది నా ఉద్దేశం. తల్లి, మీ విషయానికి వస్తే మీ హస్బెండ్ కరెక్టే, మీ అత్త ప్లస్ అమ్మమ్మ కరెక్టే, మీ అమ్మ కరెక్టే, మా నాన్న అయితే నమ్మకనే ఉండే మేడం. మీ నాన్నగారు కూడా కరెక్టే. కానీ వినండి, ఇప్పుడు మీ నాన్నగారు మేబీ రమ్య గారు లాగా మాట్లాడవచ్చు,
అరే నా పిల్లకి దయ్యం పట్టం ఇటు ఇవన్నీ కాదు, పిచ్చి మాటలు మాట్లాడకండి, కాళ్ళు ఇరక్కొట్టేస్తాను, నా కూతురికి ట్రీట్మెంట్ అవసరం, కౌన్సిలింగ్ అవసరం. కౌన్సిలింగ్ ఏంటి, నీ కష్టం ఏంటి, మీ ఆయనకి సంబంధించి ఆరాలు అడుగుతున్నావు, ఇవి చిన్న విషయాలే. కానీ ఆ అడిగే విషయంలో ఒక లిమిట్ ఉంటుంది. అతను ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నా, ఇప్పుడు నువ్వు రాసిన మెసేజ్లు కూడా పెద్ద వర్కౌట్ అవ్వవు తల్లి. ఆయన ఫోన్లో 2020లో రాసిన మెసేజ్ అవి ఇప్పుడు ఇంకా వేరే నడుస్తుంది మేడం. అయినా నిన్ను వదిలేయలేదు కదమ్మా. ఇక్కడ నిన్ను వదిలేసి నిన్ను రోడ్డు మీద పడేస్తే మనం ఇవన్నీ మాట్లాడుకోవాలి. నీ నస పడలేక ఆఫీస్లో ఉంటున్నాడు, నువ్వు పెట్టి అరే 3 days బ్యాక్ ఏం జరిగి వెళ్ళిపోయాడో చెప్పు. 3 days బ్యాక్ 3 రోజుల నుంచి మీ ఆయన ఇంటికి రావట్లేదు కదా, ఏం జరిగి వెళ్ళిపోయాడు? గొడవ అయింది, అంతకుముందు గొడవనే పెట్టుకున్నాడు ఆయన. రేపు అదే నేను వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి ఆయన ఫ్లవర్స్ అడిగావా? నేను అడగలేను ఆ రోజు, నేనేం అడగలేదు, నాకు తెలియదు మేడం. నాకు మొన్న తెలుసు, మొన్న వ్యాలంటైన్స్ డే మా ఆయన ఎవరో లవర్కి సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఆయన ఇట్లనే చేస్తాడు, వేసుకొని బయటకు వెళ్ళిపోతాడు. February 14th కల్లా వెళ్ళిపోతాడా? ఎప్పుడైనా ఏదైనా ఆయన బయటకు వెళ్ళాలంటే గొడవ పెట్టుకొని బయటకు వెళ్ళిపోతాడు ఆయననే, మళ్ళీ నా మీదనే అంటాడు మేడం. అప్పుడు నువ్వు గొడవ పడకుండా ఉంటే అవుతుంది, గోడకు ఒకదానికి పోటాడుకొని అలాడేడుగా వస్తాడు మేడం. వస్తే తర్వాత డోర్ తీస్తే పడుకుంటాడు, నేను పడుకుంటా. పడుకున్న తర్వాత ఆయన ఫోన్ చూసుకుంటా అంటాడు, ఇప్పుడే నిద్ర వచ్చానా అంటాడు, పండుకుంటాను. తల్లి నీ కేసు నేనైతే ఇక్కడ ఏమీ చేయలేను, ఇది కరెక్ట్ కాదు. మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కన్నా వెళ్ళాలి, ట్రీట్మెంట్ కన్నా వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, నీ హస్బెండ్, మీ అమ్మా నాన్న వచ్చి మా అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వండి అని సైకాలజీ డాక్టర్ దగ్గర, సైక్రియాటిస్ట్ దగ్గర కూర్చుంటే వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తారా, కౌన్సిలింగ్ ఇస్తారా, వాళ్ళు చూసుకుంటారు. ఇది ఇది కాదు, నా లిమిట్స్లో ఉన్న, నా పరిధిలో ఉన్న కేసు కాదు. లీగల్ ఇష్యూస్ అయితే మాట్లాడవచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, పోలీసులు ఏమన్నారు, ముందు 10 రోజులు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండమ్మా, పోలీసు వాళ్ళు అయితే తొలకపోమన్నారు మహిళా పోలీస్ స్టేషన్. ఎవరైనా కూడా 10 రోజులు అక్కడ ఉండి, వాళ్ళు ఏదో కండిషన్ పెట్టారు, ఆ కండిషన్ని నువ్వు ఇంప్లిమెంట్ చెయ్యట్లా. ఏమంటే వాళ్ళు నన్ను హింసిస్తారు, వాళ్ళు నన్ను బాగా చూడరు అని. పోలీస్ స్టేషన్కి వచ్చినాక పోలీసులు ఏమో పోలీసులు ఇట్లా ఉండి తల్లి అన్నారు, మీ ఆయనకి ఏదో నాకు తిట్టారు, మీ ఆయన పంపించారు, నీకు ఇంకొకసారి ఇట్లాంటి రిజల్ట్ కావాలంటే రమ్య గారి షో కాదమ్మా, పోలీస్ స్టేషన్కే వెళ్ళు. పోలీసులు అయితే నీకు హెల్ప్ చేశారు కదా, మీ ఆయన ఇప్పుడు ఫోన్ చేసి మీ ఆయన పిలుస్తారు. ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడాను అనుకో, నీ గురించి ఎంత చెప్తారు, ఇవన్నీ ఇక్కడ రికార్డ్ అవుతాయి. ఓహో ఈ అమ్మాయికి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, అందుకే భర్త వదిలేశాడు, రమ్య గారి షోలో కూడా ఇవన్నీ మాట్లాడారు అంటారు. పోలీస్ వాళ్ళు కూడా అన్నారు, పోలీస్ వాళ్ళకు మా ఆయన మా మరిది ఈమె మెంటల్ అయింది అది అని అంటే వాళ్ళు చూసి అన్నారు, సార్ మరి ఆమె మెంటల్ గా ఏమన్నా అయిందా, ఆమెకి ఏముంది, బాగానే మాట్లాడుతుంది కదా, ఆమె నెత్తి బట్ట ఏమన్నా చిరిగిపోయినాయి అది అని మస్తు అడిగిన, 2-3 సార్లు అడిగిన. వాళ్ళ పిచ్చోళ్ళు అంటారు తల్లి, సైకలాజికల్ ప్రాబ్లం అనరు. బట్టలు అవన్నీ చించేసుకొని జుట్లు ఇట్లా పెట్టుకొని తిరిగే వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు. వాళ్ళకి ఎవరు ట్రీట్మెంట్లు ఇప్పించరు. నీకు ఒక మంచి కుటుంబం ఉంది, మంచి భర్త ఉన్నాడు, మంచి అమ్మమ్మ తాతయ్యలు ఉన్నారు, మంచి అమ్మా నాన్న ఉన్నారు, నీ మీద ఆధారపడే కూతురు ఉంది, నిన్నేమో అట్లా రోడ్డు మీద పడేలా. నీ ఆలోచన విధానం లిమిట్స్ దాటి ఆలోచిస్తుంది. ఆ లిమిట్స్ దాటి ఆలోచించకుండా ఎంత ఆలోచించాలో అంతే చేయడానికి కొన్ని ట్రీట్మెంట్లు ఉంటాయి, అవి డాక్టర్స్ మాత్రమే చేయగలరు. ఇక్కడ ఈ షోలో అయితే అవ్వదు. 2, మీ హస్బెండ్కి నేను ఫోన్ చేసి మాట్లాడాను అనుకోండి, నీ గురించి చాలా చెప్తాడు, అవి రికార్డ్ అయితే రేపటి రోజున నిజంగా మీరు పర్ఫెక్టే నేను నమ్ముతున్నా, మీ ఆయన దాన్ని లీగల్గా వాడుకుంటాడు. టీవీ షోలో కూడా ఇట్లా మాట్లాడిందండి ఇదండి అని, అర్థమవుతుందా? 2, ఈ ప్రాసెస్లో మీరు ఒకవేళ నిజంగా నాకు ఏదో ఒకటి తేలిపోవాలా అటు అని అనిపిస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్కి మీరు ఒక్కళ్ళే వెళ్ళండి, పోలీసులు మీ ఆయన్ని పిలిపిస్తారు. మీ ఆయనకి పోలీస్ స్టేషన్ అంటే భయం ఉంటుంది, అర్థమవుతుందా? సరే మీ ఆయనతో మాట్లాడినా, నేను మీ దగ్గరికి వద్దామని అనుకున్నా. ఎందుకు మీ ఆయనతో మాట్లాడినా, నేను మాట్లాడి పిలిపించినా, నీకేం కావాలి చెప్పు. ఆయన నన్ను మంచిగా పెట్టుకొని నేను మంచిగా ఆయన చాలా వరకు నమ్మినా మేడం, నేను దేవుళ్ళ కంటే కూడా ఎక్కువ. నేను మీ ఆయనకి కౌన్సిలింగ్ ఇవ్వగలను కానీ నీకు ఇవ్వలేను, ఇది నీది నా పరిధి కాదు. కానీ నన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చావు కదా, ఏం చేయమంటావు చెప్పు. మేడం మా హస్బెండ్తో మాట్లాడండి, మాట్లాడతా. మీ అమ్మ నాన్నతో మాట్లాడమంటే మాట్లాడతా. మీ అమ్మమ్మ ఎవరైతే అత్తగారు ఉన్నారో ఆవిడతో మాట్లాడమంటే మాట్లాడతా. చెప్పు ఎవరితో మాట్లాడమంటావు. మాట్లాడి వాళ్ళతో కౌన్సిలింగ్ మాట్లాడతాను. అమ్మాయి పాపం ఇక్కడ బాధపడుతుందండి, మరి తీసుకెళ్ళండి, ఎందుకు 3 రోజుల నుంచి ఇంటికి రావట్లేదు, పిల్ల భయపడుతుందని చెప్తా. చెప్పనా? ఆ రోజు మొన్న నైట్ నేనే అన్నా, నువ్వు నిన్న పోయినావు జగడం పెట్టుకున్నావు, నువ్వు 1 రోజు ముందే జగడం పెట్టుకుని పోయినావు, ఈ రోజు వ్యాలంటైన్స్ డేనా అదేదో ఉంది కదా, నేను ఫోన్ లో చూసినా ఈరోజు తెలిసింది. నువ్వు రాకు, అదే నిన్న రాలేవు ఇప్పుడు కూడా రాక నేను అన్నా మేడం. నువ్వే రావద్దా? 1 రోజు రాలేడు కదా, 4 రోజు అన్నా అన్నందుకు ఆయన రాలేదు. ఇంతకు ముందు ఆయన
రమ్మన్నా కూడా రాకపోతుండే. ఈ మొన్న నేను అట్లా సరే వాళ్ళ ఫోన్ చేసి పిలు, ఏమన్నా ఇంటికి వచ్చేయండి అను. మధ్యలో పోలీసులు రమ్య గారు ఎందుకు? ఫోన్ చేసి పిలు మీ ఆయన. సరే మేడం, ఫోన్ ఉంది మేడం. మాట్లాడు నీ అమ్మాయితో మాట్లాడుతా. అసలు ఏమన్నా తేడా ఉంటే నేనే మాట్లాడతాను. వస్తాడు మేడం. మరి ఇంకేంటమ్మా? ఇంతకు ముందు అసలు ఇప్పుడంటే నేను ఇట్లా అన్నా కానీ ఇంతకు ముందు ఆయన ఇట్లా నెల రోజులు 15 రోజులు పోయిండు మేడం. అసలు ఫోన్లు చేస్తే కూడా ఫోన్లు లేప. మీ ఆయన ఫోన్ చేస్తేనే వచ్చేస్తాడు కదా తల్లి. ఇప్పుడు వస్తాడు. మరి రాని, ఇంక ప్రాబ్లం సాల్వ్ కదా. కానీ ఆయనకి ఇష్టం వచ్చినప్పుడల్లా నన్ను కొట్టడం, బయటకు వెళ్ళిపోవడం, ఈమెనే ఇబ్బంది పెడుతుందని నాకు అంటాడు మేడం. అట్లా మొన్న తన్ని పోయిండు, ఇక్కడ మొత్తం దవడ తిన్నిసలది మొత్తం ఇదంతా ఇదైపోయింది. ఆయన ఇట్లా. సో నువ్వు ఫోన్ చేస్తేనే మీ ఆయన వచ్చేస్తాడు. ముందు రాని, కొడితే ఈసారి మా వాళ్ళకి ఫోన్ చేయి, లేదా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. అప్పుడు కౌన్సిలింగ్ ఇస్తాం. ఇద్దరు వస్తే మాట్లాడతావా మీ ఆయనతో? ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాట్లాడతావా? ఇట్లా ఇక్కడికి వెళ్ళిందని చెప్పాలా మేడం? నేను చెప్పొద్దు, చెప్పను. మళ్ళీ చెప్తే బాగుండదు. తర్వాత మళ్ళీ ఇట్లా పోదామని చెప్తే వింటాడంటారా మేడం? ఆయన కొట్టిన తర్వాత వాళ్ళ ఫోన్ చేసి పిలిచే మీ ఆయన్ని, చక్కగా చికెనో మటనో ఏదో వండు, హ్యాపీగా ఇద్దరు సెలబ్రేట్ చేసుకోండి. మీ ఆయన నీకు గిఫ్ట్లు ఇవ్వకపోతే ఏముంది, నువ్వే సెలబ్రేట్ చేసి. నేను ఎప్పుడు ఆశించలేదు. నువ్వు ఆశించవు తల్లి, నువ్వే మీ ఆయన్ని లవ్ చేయి. మీ ఆయనకి ఇవాళ ఒక గిఫ్ట్ ఏదన్నా కొను, ఒక ఫ్లవర్ కొను, ఓ చాక్లెట్ కొను, ఏమంటే రండి అను, హ్యాపీగా ఉండు. ఏమి ఆరాలు అడగ మాకు కొన్ని రోజులు. ఈసారి ఏదైనా అట్లా బిహేవ్ చేస్తూ ఆయనే గొడవ పడే సీన్ వస్తుంది కదా, అప్పుడు టీవీ షోకి వెళ్దాం రమ్య గారి ప్రోగ్రామ్ కాను. ఇద్దరు వస్తే నేను బయట ఉన్నవారేమో వాళ్ళ కోసమని బయట చెప్పడానికి వెళ్తున్నాడేమో అని నేను ఇట్లా అనుకుంటున్నా మేడం. ఎవరి కోసం? వాలంటైన్స్ డే అని ఉన్నది కదా, వాలంటైన్స్ డేనా? ఇదంతా అనుమానం తల్లి. మీ ఆయనకి ఏమి అక్రమ సంబంధాలు లేవు. సైకలాజికల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఇవాళ మీ ఆయన్ని పిలిచి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకో. ఇన్ కేస్ ఏదైనా తేడా వస్తే మీ ఆయన మాకు ఫోన్ చేస్తే నిన్ను పిలుస్తాం. సరేనా? జాగ్రత్త. ఎపిసోడ్ చూస్తే వాళ్ళు మాట్లాడే విధానం మనకు అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళు పడుతున్న బాధ, పెయిన్ అర్థం చేసుకోగలిగే కెపాసిటీలో మనం ఉండాలి. చాలామందికి ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తాయి అంటే పిచ్చి, దెయ్యాలు పట్టినాయి, సైకలాజికల్ ప్రాబ్లం ఇవన్నీ. ఆ సీట్స్ ఎందుకు వస్తున్నాయి? నిజంగా జ్వరం వస్తే ఏ రకంగా ట్రీట్మెంట్కి వెళ్తామో, ఇలా అబ్నార్మల్ ఆలోచన విధానాలు వస్తున్నప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కాస్త కౌన్సిలింగో ట్రీట్మెంటో తీసుకోవడం అనేది చాలా అవసరం. ప్రతిదీ లీగల్గా బెదిరించో, పోలీసుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించో ఇబ్బంది పెట్టాలి అనుకుంటే కొన్ని సందర్భాల్లో ఈ కాపురాలు సర్వనాశనం అయిపోతాయి. సో హాస్పిటల్స్కి వెళ్ళటం అనేది అవసరం అనిపిస్తే ఖచ్చితంగా కౌన్సిలింగ్స్కి, ట్రీట్మెంట్స్కి వెళ్ళండి. ఇదేమి తప్పు విషయం కాదు. అదేమి పిచ్చో ఇంకొక దాని కిందకో రాదు. మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవడానికి ఒక అడుగు ముందుకేసినట్లు లెక్క.